తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడి ఘటనపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఎస్బీకే సింగ్ను బదిలీ చేసింది. ఆయన స్థానంలో సతీష్ గోల్చాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హోంగార్డ్స్ డైరెక్టర్ జనరల్గా ఉన్న ఎస్బీకే సింగ్ ఆగస్టు 1న ఢిల్లీ కమిషనర్గా అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఇంతలోనే అతనిపై బదిలీ వేటుపడింది. ఢిల్లీ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన సతీష్ గోల్చా 1992 బ్యాచ్ అధికారి, ఏజీఎంయూటీ క్యాడర్కు చెందినవారు. పోలీస్ శాఖలో డిప్యూటీ కమిషనర్, జాయింట్ కమిషనర్, స్పెషల్ కమిషనర్ వంటి హోదాల్లో పనిచేశారు. 2020లో ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్ల సమయంలో ఆయన స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్గా ఉన్నారు. గతేడాది ఏప్రిల్లో జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్గా విధులు చేపట్టారు. ఇప్పుడు ఢిల్లీ పోలీస్ కమిషనర్గా ఛార్జ్ తీసుకున్నారు. మరోవైపు ఢిల్లీ సీఎంపై దాడి కేసులో విచారణ కొనసాగుతోంది. నిందితుడు రాజేష్ స్నేహితుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. రాజ్కోట్ నుంచి అతన్ని ఢిల్లీ తీసుకొచ్చారు. రాజేష్కు అతను డబ్బులు పంపినట్టు గుర్తించారు పోలీసులు. సీఎంపై దాడి చేశాడనే విషయం తెలిసే ఆర్థిక సాయం చేశాడా అన్న కోణంలో పోలీసులు ప్రశ్నిస్తున్నారు.